ఒక షాకింగ్ ఫ్యాక్ట్ తెలుసా? నీ బ్రెయిన్ నీ సక్సెస్ కోసం పని చేయదు, సర్వైవల్ కోసం పని చేస్తుంది. రీసెర్చ్ ప్రకారం మన బ్రెయిన్ ఎనర్జీ సేవ్ చేయడానికి ఈజీ థింగ్స్ మాత్రమే చూస్ చేస్తుంది. అందుకే నువ్వు ఫోన్ స్క్రోల్ చేయడం, టైం వేస్ట్ చేయడం, రిస్క్ తీసుకోకపోవడం ఇవన్నీ న్యాచురల్గా అనిపిస్తాయి. కానీ ప్రాబ్లం ఏమిటంటే ఇది చిన్న హ్యాబిట్ కాదు, ఇది స్లోలీ నీ గ్రోత్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఇంకా డేంజరస్ పార్ట్ ఏమిటంటే నువ్వు రియలైజ్ కూడా కావు నువ్వు కంఫర్ట్ జోన్లో ట్రాప్ అయ్యావు అని. రోజు బిజీగా ఉంటావు కానీ లైఫ్లో ప్రోగ్రెస్ ఉండదు. సేమ్ రొటీన్, సేమ్ యాక్షన్స్. ఇది కోఇన్సిడెన్స్ కాదు, ఇది బ్రెయిన్ ప్యాటర్న్. నువ్వు కొత్త పని ట్రై చేస్తే నీ బ్రెయిన్ దాన్ని డేంజర్ లాగా ట్రీట్ చేస్తుంది. అందుకే ఫియర్ వస్తుంది, ఏమవుతుందో ఫెయిల్ అవుతాయని. అన్నీ నిన్ను వెనక్కి లాగుతుంది. బట్ లిజన్ కేర్ఫుల్లీ, కంఫర్ట్ జోన్ సేఫ్ కాదు, అది స్లో పాయిజన్. ఇది నీ కాన్ఫిడెన్స్ని తగ్గిస్తుంది, నీ స్కిల్స్ని గ్రో అవనివ్వదు, మరియు చివరికి నీ డ్రీమ్స్ని సైలెంట్గా చంపేస్తుంది. సో సొల్యూషన్ ఏంటి? కొత్తగా ట్రై చేయి, కొంచెం రిస్క్ తీసుకో, ఫియర్ ఉన్నా మూవ్ అవ్వు. బికాస్ గ్రోత్ ఎప్పుడు కంఫర్ట్లో జరగదు. నీకు ఫియర్ ఉన్న ప్లేస్లోనే నీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రిమెంబర్ దిస్, నీ బ్రెయిన్ కంఫర్ట్ కోరుతుంది కానీ నీ ఫ్యూచర్ ఛాలెంజ్ని కోరుతుంది. సో కంఫర్ట్ జోన్లో ఉండటం ఆపు, ఈరోజే ఒక స్టెప్ బయటకు వెయ్యి. ఫాలో ఫర్ మోర్ దిస్ కంటెంట్.